ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఎంతో భవిష్యత్తున్న పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్ మోజులో పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈజీ మనీ కోసం పసితనంలోనే దొంగలుగా మారుతూ తల్లిదండ్రుల ఆశలను నీరుగారుస్తున్నారు. గణపురం మండల కేంద్రంలో ఇటీవల వరుసగా 7 ఇండ్లలో దొంగతనాలు జరిగాయి. ఈ కేసును ఛేదించే క్రమంలో పోలీసులకు నమ్మలేని నిజాలు తెలిసాయి. ఆన్లైన్ బెట్టింగ్లకు, కోడి పందాలకు, తాగుడుకు అలవాటు పడిన మైనర్ బాలుడు దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిసి పోలీసులు విస్తురుపోయారు. ఈజీ మనీ కోసమే మైనర్ బాలుడు దొంగతనాలకు పాల్పడడం చూస్తుంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థమవుతుంది. ఏకంగా డబ్బుల కోసమే 6 ఇండ్లలో దొంగతనాలు చేసి అనుమానం రాకుండా తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు మైనర్ బాలుడు సీన్ క్రియేట్ చేశాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేక చెడు స్నేహాలకు, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి చిన్నతనంలోనే బాలుడు దొంగతనాలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టాలి. లేదంటే వాళ్ళేం చేస్తున్నారో తెలియక వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉంది. పిల్లలు ఫోన్లో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో నిత్యం తల్లిదండ్రులు కనిపెట్టాలి. లేదంటే పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంది. యువత చిన్నతనం నుండే గంజాయి, తాగుడుకు బానిసలవుతున్నారని, నిత్యం తమ కన్నబిడ్డల నడవడికలపై తల్లిదండ్రులు ఫోకస్ పెట్టారని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉందని, చిన్నతనం నుండే పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాలని, లేదంటే భవిష్యత్తులో చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం ఉందని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. మొన్న మనకు గన్పూర్ మండల కేంద్రంలో వరుస దొంగతనాలు అవుతున్న సమయంలో మనం పోలీస్ శాఖ తరఫున సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి దాని మీద ఏర్పాటు చేయగా ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. ఏంటంటే అక్కడ కాలనీలో ఉండే ఒక మైనర్ అబ్బాయి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఈ సోషల్ మీడియాలో చూసి అతను తన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేయడం, వాటిని ఆ వస్తువుల్ని అమ్ముకొని ఆన్లైన్ బెట్టింగ్లో పాల్పడడం తెలిసింది. వెంటనే దాని మీద మనం కేసు నమోదు చేసినాం. దాని మీద లీగల్ యాక్షన్ తీసుకున్నాం. మేము పోలీస్ శాఖ తరఫున తల్లిదండ్రులు ఒకటే విజ్ఞప్తి, మీ పిల్లలు మొబైల్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ మొబైల్ ఇచ్చిన ఏళ్ళ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వేషన్ ఉండండి దయచేసి. ఎందుకంటే ఈ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల చాలామంది సూసైడ్ టెండెన్సీ వచ్చి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా మనం రోజు చూస్తున్నాం వార్తల్లో. సో దయచేసి పిల్లలకి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఈ అనర్థాలు, అసాంఘిక కార్యకలాపాల వైపు మరుగుతున్నారు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా అబ్జర్వేషన్ ఉండాలి.